కనకదుర్గమ్మవారి దసరాలో ఎంతో వైభవంగా నిన్న మొదలైంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. అలాగే భక్తులకి పూజ అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి లడ్డు తీసుకుంటారు. లడ్డు తయారీ ఎలా ఉంది, లడ్డు క్వాలిటీ గురించి జస్ట్ సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ చూడడం జరిగింది. మనకు ఈసారి కావాల్సిన లడ్డు దాదాపుగా 30 లక్షల నుంచి 32 లక్షల లడ్డు అంచనా వేసుకొని ఈవో గారు ప్రిపేర్ చేయిస్తున్నారు. దానికి 3 లొకేషన్ ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఇప్పటికే 2 లొకేషన్లు మొదలై ఉన్నాయి. ఎవ్రీడే ఒక్కొక్క లొకేషన్లో 1 లక్ష లడ్డు చేసే కెపాసిటీ ఉంది. ఇప్పటికే 2 లక్షల లడ్డు పర్ డే చేయగలుగుతున్నాము. మాకు మెయిన్లీ మూల నక్షత్రం రోజున ఎక్కువ లడ్డు సేల్ ఉంటాయి. ఆ రోజు కావాల్సిన స్టాక్ కూడా చేసేసి జాగ్రత్తగా అవన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న చూసుకుంటే మొదటో రోజు 74,000 లడ్డు సేల్ అయ్యాయని మన లడ్డు కౌంటర్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. అలాగే ప్రతిరోజు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకుంటూ వెళ్తుంటాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ నెయ్యి, అలాగే మన క్యాషియో, చక్కెర ఇవన్నీ చాలా బ్రాండెడ్గా చాలా క్వాలిటీ ఉండే ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే పెట్టున్నాను. వాళ్ళ సూపర్విజన్తో అన్నీ జరుగుతూ ఉంటుంది. టెంపుల్లో కూడా చాలా చక్కగా అంతా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రతి లడ్డు 80 గ్రాముల నుంచి ఎక్కువ ఉండాలి. 81, 82 గ్రాము మినిమం 80 గ్రాము ఉండాలి. కాబట్టి ఏది వెయిట్ చేసినా 82, 83 వస్తూ ఉంది. సో ఇది ఎంతగా తగ్గడానికి లేదు. ఒక లడ్లు కలిపి బాక్స్ లాగా చేసి ఈరోజు 6 లడ్డు కలిపి ఒక బాక్స్ లాగా అమ్ముతూ ఉన్నారు. కౌంటర్లకి పబ్లిక్ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు. ఇండివిజువల్ లడ్డు కావాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసే ఉంది, గవర్నమెంట్ అలాగే మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు డిసైడ్ చేసి ఆన్ ది డే ఆఫ్ ఇది మన మూల నక్షత్రం రోజున లడ్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అందరికీ భక్తాదులకి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. వచ్చే భక్తాదులకి ఎంత సంతృప్తిగా వాళ్ళు చేసుకొని దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్లో క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎక్కడ ఇబ్బంది లేకుండా సిబ్బంది అందరూ ఎండోమెంట్ సిబ్బంది, అలాగే టెంపుల్ సిబ్బంది, అలాగే మనం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. స్టాఫ్ కూడా అధిక తెలుసుకున్నాను ఎప్పటికంటే ఎన్ని గంటలకు వచ్చేస్తారు, మీకు వెయిట్ ఎలా తెలుస్తుంటే వాళ్ళకి ఆల్రెడీ అలవాటు అయిపోయింది. చాలా చక్కగా వాళ్ళు చేసి పెడితే ఆటోమేటిక్గా అది 80, 82, 83, 84 గ్రామ్స్ వచ్చేస్తూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. ఈసారి లక్షలాది మంది అంటే దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈరోజు ఈ సంవత్సరం 11 రోజులు కూడా వచ్చింది కాబట్టి దసరా ఎక్కువ లడ్డు ప్రొడక్షన్కి కూడా మనం సిద్ధంగా ఉన్నాము. 3 సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి సెంటర్లో దాదాపుగా లక్షల లడ్డు చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఎక్కడ ఏమీ ఇబ్బంది లేకుండా అత్యంత నాణ్యమైన అత్యంత భక్తికరంగా అలాగే అమ్మవారి ఏదైతే దర్శనం ఎంత మంచిగా జరుగుతుందో అంతే మంచిగా వాళ్ళు ప్రసాదం కూడా తీసుకొని ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదే అమ్మా, ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్తో వచ్చున్నాము, అన్నీ చూసాము. అక్కడ హైజీన్, శానిటేషను, అట్లాగే అక్కడ వేస్తున్న వస్తువులది, అలాగే ఇప్పుడు అది ఎంత ఫ్రై చేయాలి, అది ఎంత కలపాలి, అది ఎంత ఆరపెట్టాలి, ఆరపెట్టిన తర్వాత ప్యాకింగ్ ముందు అది ప్రాపర్గా కన్సిస్టెన్సీ ఉందా లేదా, ఇవన్నీ ఎప్పటికప్పుడు స్టేజ్ బై స్టేజ్ మానిటర్ చేస్తున్నారు. ప్రతి బ్యాచెస్ కూడా డాక్యుమెంట్ చేసుకుంటున్నారు. ఏ బ్యాచ్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు వెళ్తుంది మొత్తం తెలుస్తుంది. కాబట్టి అదే ప్రకారంగా చాలా సిస్టమేటిక్గా మానిటర్ చేస్తున్నాం. ఓకే, ముఖ్యంగా పబ్లిక్ ఫీడ్బ్యాక్ అయితే QR కోడ్ పెట్టున్నామో దాంట్లో ముఖ్యంగా కొన్ని చోట్ల ఎండలు ఎక్కువైన తర్వాత వాళ్ళు నడిచి వస్తున్నప్పుడు కాళ్ళు ఎక్కువగా మండుతున్నాయి, ఇక్కడ మ్యాట్ లేదని చెప్పారు. అది వెంటనే అరేంజ్ చేశాము. ఇంకా మెయిన్లీ అక్కడ ఒక దగ్గర టాయిలెట్ లేదన్నారు. ఇది వినాయక గుడి నుంచి మనం టోల్ గేట్ వరకు మధ్యలో టాయిలెట్ లేదని ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈరోజు మున్సిపల్ కమిషన్ చెప్పేసి మొబైల్ టాయిలెట్ తెప్పించేశాను. ఫీడ్బ్యాక్ చాలా చక్కగా పనిచేస్తూ ఉంది. అలాగే వృద్ధులు, వికలాంగులకి బోర్డింగ్ పాయింట్ కరెక్ట్గా తెలియట్లేదు, క్యూ లైన్లో ఇబ్బంది అవుతూ ఉందని కొంతమంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. దానికి తగ్గట్టుగా ఈ రోజు నుంచే 6 ప్లేసెస్ బస్టాండు, సిటీ బస్టాండు, పున్నమి ఘాటు, దుర్గా ఘాటు, వినాయక టెంపుల్ దగ్గర బస్సెస్ ఫ్రీ బస్ పెట్టేసి అక్కడ ఒక టీం పెట్టి అనౌన్స్మెంట్ చేసి వృద్ధులు, వికలాంగులు, బాలింతలు, చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చేసి వాళ్ళని అంటే బస్సులో తీసుకొచ్చేసి టోల్ గేట్ ద్వారా దర్శనం చేసి వాపస్ వెళ్ళి తెచ్చేస్తున్నాము. ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చాలా అంటే కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఆ ఫీడ్బ్యాక్ ఒకటి మనము మన పనితీరు కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నాము. సో కాబట్టి అది చాలా బాగా పనిచేస్తుంది. మీ సైడ్ నుంచి మీడియా మిత్రులకు కూడా ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా లోపాలు మీరు అబ్జర్వ్ చేస్తే దయచేసి నా దృష్టికి తీసుకురండి. కంపల్సరీగా అటెండ్ అవుతాము. మన ఉద్దేశం ఒకటే, సామాన్య భక్తులకు పెద్దపీట వేయడము, వచ్చే భక్తులకి ఎంతో సంతృప్తితో అమ్మవారి దర్శనం చేయించి ఇంటికి పంపించడం. అదే ఈసారి దసరా విశేషత.